మీ అందరికీ అమ్మ ఇవన్నీ పాటించాలి. మీ మంచి కోసమే ఇప్పటివరకు చెప్పింది మీ అందరికీ కూడా వర్తిస్తుంది. లైఫ్ ఎప్పుడు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేంజ్ అయిపోతుంది. మేము రోజు ఉంటుంది. కోర్టుకి జూనియర్ కోర్టుకి మీ పిల్లోడిని పంపిస్తాము. తర్వాత ఇక్కడ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దగ్గరికి మిమ్మల్ని పంపిస్తాము. నమస్కారం అండి. ఈరోజు మేము ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మైనర్ డ్రైవింగ్ మీద ఈరోజు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి మైనర్స్ ఎవరైతే ఈరోజు డ్రైవింగ్ చేస్తూ దొరికారో వాళ్ళని అండ్ వాళ్ళ పేరెంట్స్ని ఈరోజు పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. సో దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మైనర్స్ చాలా మంది కూడా ఎలాంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి లైసెన్స్ ఉండదు అండ్ వాళ్ళకి కనీసం బండి ఎలా అందడం కానీ అట్లా కూడా ఉండదు. అలాంటి వాళ్ళు కూడా చిన్న పిల్లలు ఈవెన్ 10 years అంత యంగ్ పీపుల్ కూడా వచ్చి బండ్లు రైడ్ చేయడం ఇలాంటివి చేస్తున్నారు. సో వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పిలిపించాము. వాళ్ళందరికీ ఏం చెప్పామంటే ఫస్ట్ యాక్సిడెంట్స్ అనేవి సడన్ గా జరుగుతాయి. ఒక చిన్న యాక్సిడెంట్ కూడా లైఫ్ అనేది మార్చేస్తుంది వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ. వాళ్ళ ఫ్యామిలీకి అనే కాదు, ఎవరికైతే ఎదుటి వాళ్ళకి యాక్సిడెంట్ జరుగుతుందో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో ఇది గుర్తుపెట్టుకొని రెస్పాన్సిబుల్ గా ఉండాలని చెప్పి అండ్ వాళ్ళ మైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ కి వీళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయగలిగేలా ఉండాలి. వాళ్ళ ఫాదర్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కి కానీ ఎవరైతే బండ్లు నడుపుతారో వాళ్ళకి వీళ్ళు చెప్పే స్టేజ్ లో ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. సో వాళ్ళ పేరెంట్స్ కి కూడా చెప్పాము మైనర్స్ కి బండ్లు ఇవ్వడం అనేది అది అఫెన్స్ అని చెప్పి అండ్ ఫైన్స్ కూడా పడతాయి అని చెప్పి ఎంత ఫైన్స్ పడతాయి ఏంటి ప్రాసెస్ అనేది కూడా చెప్పాము మేము. అండ్ అట్లాగే పేరెంట్స్ కి కూడా అవేర్నెస్ క్రియేట్ చేశాము. ట్రాఫిక్ రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి, అట్లాగే హెల్మెట్ వేసుకోవాలి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు, ఇట్లాంటివన్నీ వాళ్ళకు కూడా చెప్పి పంపించాము. ఈరోజు మెయిన్ ఇదేంటంటే మైనర్స్ డ్రైవింగ్ మీద డ్రైవ్ అనమాట కండక్ట్ చేశాము. వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది.